కాపుల దెబ్బకు కూటమి సర్కార్ యూటర్న్ తీసుకుందా? ఆ కేసును తిరగదొరడం అంటే తేనె తుట్టెను కదిపెట్లనని భావించిందా? చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారా? ఆ జీవోను వెనక్కి తీసుకోవడానికి కారణం ఏంటి? కూటమి సర్కారు మనసు మార్చుకోవడం వెనుక అంతరార్థం ఏంటి? ఇంతకు ఏమిటా కేసు? ప్రభుత్వం బ్యాక్ స్టెప్ వేయడానికి రీజన్ ఏంటి? లెట్స్ వాచ్. మరోసారి తెరపైకి తుని రైలు దగ్ధం కేసు. ఏపీ హైకోర్టులో అప్పీల్కు జీవో విడుదల. కాపుల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన సర్కార్. ఏపీ రాజకీయాల్లో తుని రైలు దగ్ధం కేసు మరోసారి కలకలం సృష్టించింది. తుని దుర్ఘటనలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు 41 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ 2023లో విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కూటమి సర్కార్ ఏపీ హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. దీనిపై కాపు బలిజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదంతా కాపుల్ని వేధించడానికి చంద్రబాబు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే సంకేతాలు వెలువడ్డాయి. దీంతో కూటమి సర్కార్ వెంటనే అప్రమత్తమైంది. హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ జీవోను ఉపసంహరించుకుంది. తుని రైలు దహనం కేసులో రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ జీవో 852ను జారీ చేయడంపై కాపుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వంపై ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తమైంది. కాపుల ప్రతినిధిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కీలక భాగ్యస్వామిగా ఉన్నప్పటికీ తమను వేధించేలా తుని దుర్ఘటన కేసును రీఓపెన్ చేయాలని అనుకోవడమేంటని వాళ్లు మండిపడుతున్నారు. కాపుల దెబ్బకు చంద్రబాబు సర్కారు యూటర్న్ తీసుకుంది. సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే జీవో జారీ అయిందంటూ కొత్త పల్లవి ఎత్తుతున్నారు. ఈ విషయంపై హోంశాఖ జారీ చేసిన జీవో నెంబర్ 852ను ఉపసంహరిస్తూ మరో జీవో 869ని జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వెలువడి గందరగోళానికి కారణమైన ఆ జీవో ఫైల్ ఎవరి ఆమోదంతో ముందుకు కదిలిందనే విషయంపై ఆరా తీసి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. 2014 ఎన్నికల ప్రచారంలో కాపులను బీసీలో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీని అమలు చేయాలని కాపులు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ నాడు చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడంతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో ఆందోళన బాటపట్టారు. ఇందులో భాగంగా 2016లో తునిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభ ముగిసిన వెంటనే రైలు రోకో నిర్వహించారు. ఈ క్రమంలోనే రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు భోగీలను తగలబెట్టారు. దీనిపై అప్పట్లో ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసింది. ఈ దుర్ఘటనకు సంబంధించి సుమారు 329 కేసులు పెట్టింది. వీటిలో కొన్ని కేసుల్ని జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కేసు విచారణ సందర్భంగా ఆర్పీఎఫ్ అధికారులు ఒక్క సాక్షిని కూడా కోర్టులో ప్రవేశపెట్టలేకపోయారు. ముద్రగడ పద్మనాభంతో పాటు 41 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ 2023లో విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. రైల్వే కోర్టు తీర్పును తాజాగా హైకోర్టులో సవాల్ చేసేందుకు కూటమి ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు జరిగాయి. రైల్వే ఆస్తులను సంరక్షించే ఆర్పీఎఫ్ విభాగం సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ తుని రైలు దహనం కేసులో కింది కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్కు ప్రతిపాదన పంపారు. పరిశీలించిన ప్రభుత్వ న్యాయవాది ఇతర ప్రతిపాదనల తరహాలోనే హోంశాఖకు పంపడంతో జీవో జారీ అయింది. ఈ పరిణామం కాపుల్లో ఆగ్రహ జ్వాలను రగిల్చింది. ప్రధానంగా వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంను దృష్టిలో పెట్టుకుని మొత్తం కాపు సామాజిక వర్గాన్ని వేధించాలనుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనికి కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు వచ్చాయి. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైనట్లు టాక్ వినిపిస్తోంది. తుని రైలు దహనం కేసులో అప్పీల్ జీవోను ఉపసంహరించుకోవాలని చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. లేదంటే కాపు సమాజం నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోక తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. దీనితో కూటమి సర్కార్ వెనక్కి తగ్గక తప్పలేదు. పలు వర్గాల నుంచి కూడా ప్రభుత్వానికి సూచనలు అందాయి. సున్నితమైన అంశంతో ముడిపడడంతో అప్పీల్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునఃసమీక్షించింది. హైకోర్టుకు అప్పీల్కు వెళ్లకూడదని నిర్ణయించింది. ఈ కేసులో తదుపరి చర్యలు ఏమీ తీసుకోవద్దని హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఆదేశాలిచ్చారు. ఈ కేసును తిరగతోడే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సర్కార్ స్పష్టం చేసింది.
తుని రైలు దహనం కేసులో అప్పీల్కు వెళ్తే టీడీపీకి తీవ్ర నష్టం జరుగుతుందనే చర్చ తెరలేచింది. దీంతో కూటమి సర్కార్ వెంటనే అప్రమత్తమైంది. తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే ఆలోచన లేదన్న ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. ఏ స్థాయి వ్యక్తుల ఆమోదంతో ఫైల్ ముందుకు కదిలిందనే విషయాన్ని ప్రభుత్వం ఆరా తీస్తోంది. సున్నిత అంశాలపై అలసత్వంతో జరిగే చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేసింది. జీవోను వెనక్కి తీసుకోవడం ద్వారా కూటమి సర్కార్ నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కాపులు కర్నేర చేయడంతో తుని రైలు దహనం కేసులో అప్పీల్ను ఉపసంహరించుకోక తప్పలేదు కూటమి ప్రభుత్వానికి. మరి ఈ కేసు ఇంతటితో ముగుస్తుందా, లేదంటే భవిష్యత్తులో మళ్లీ తెరపైకి వస్తుందా వేచి చూడాలి.